సూర్యునికి నమస్కారం మిత్రులారా, మీరు తెలుగు జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. కుంభరాశివారు, ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకోండి. ఈరోజు ఆగస్టు 3, 2025 ఆదివారం, శ్రావణమాసంలో శుక్లపక్ష నవమి తిథి నాడు విశాఖ నక్షత్రంలో శుక్ల నామ యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:58 వరకు ఉంటుంది. రాహుకాలం సమయం మధ్యాహ్నం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు. అడ్డంకులు ఉండవచ్చు. దిశశూలంలో పశ్చిమ దిశ ప్రస్తావించబడింది. పొరపాటున కూడా ఈరోజు పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు. కుంభరాశివారలారా, ఈరోజు మీకు ఆర్థిక పరంగా మంచి రోజు కానుంది. మీరు కోరుకున్న ప్రయోజనాలను పొందుతారు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ ప్రభావం మరియు కీర్తి పెరుగుతుంది. మీరు స్వల్ప దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఏ పనిలోనైనా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మతపరమైన కార్యకలాపాలలో చేరడానికి మీకు అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో మంచి వృద్ధిని మీరు చూడవచ్చు. మీరు దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి మరియు మీరు ఒక పనిని ప్రారంభించిన తర్వాత మీరు దానిని పూర్తి కష్టపడి పూర్తి చేస్తారు. మీరు ఇతరుల సలహాలను పాటించరు. ఇతరులు ఎప్పటికీ చేయలేనిది చేయగల సామర్థ్యం మీకు ఉంటుంది. అందుకే మీరు వారికంటే ముందు ఉంటారు. మీరు ఎల్లప్పుడూ ఈ వైఖరిని కొనసాగిస్తే ఇతరులు ఆలోచించలేని గమ్యస్థానాలను మీరు చేరుకోవచ్చు. మీ ప్రకాశవంతమైన ఆకర్షణ మీ భాగస్వామిని దగ్గర చేస్తుంది. మీ సంబంధంలో వెచ్చదనం మరియు ఆప్యాయతను సృష్టిస్తుంది. బహిరంగ సంభాషణ మీ సంబంధాన్ని బలపరుస్తుంది. నమ్మకం మరియు అవగాహన కోసం స్థలాన్ని సృష్టిస్తుంది. నమ్మకమైన మరియు గంభీరమైన విధానం మీ ఉద్దేశాలను స్పష్టం చేయడానికి మరియు భావోద్వేగ లోతును ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. అర్థవంతమైన వ్యక్తీకరణను అవలంబించడం ద్వారా మీ సంబంధం బలపడుతుంది. భాగస్వామ్య ఉద్దేశ్యం మరియు ఉత్తేజకరమైన శక్తి ద్వారా ప్రేరణ పొందుతుంది. ఈరోజు మీరు పనిలో మరింత భావోద్వేగపరంగా కనెక్ట్ అయినట్లు అనిపించవచ్చు. ఇది సానుకూల మరియు సహాయక వాతావరణాన్ని సృష్టిస్తుంది. కొత్త ఆలోచనలు ఉద్భవించే అవకాశం ఉంది. ఇది కొత్త మరియు ఆవిష్కరణ మార్గాల్లో పని చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. స్పష్టమైన మరియు నమ్మకంగా కమ్యూనికేషన్ మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తీకరించడానికి మీకు సహాయపడుతుంది. కెరీర్ మరియు చదువులలో సజావుగా మరియు ప్రయోజనకరంగా పురోగతి సాధిస్తుంది. చట్టపరమైన విషయం మిమ్మల్ని ప్రయాణించడానికి ప్రేరేపిస్తుంది. ఫోన్, ఇమెయిల్, టెక్స్ట్, లెటర్ రాయడం వంటి అన్ని విధాలుగా ఇతరులతో సంభాషించండి. చిన్న తోబుట్టువులకు మీ సహాయం అవసరం లేదా వారు మీకు సహాయం చేస్తారు. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ భాగస్వామి జ్ఞానం మరియు అనుభవాన్ని నమ్మండి. ప్రతి పనిలో మీకున్న నైపుణ్యం మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. విజయం, ఆకర్షణ మరియు శ్రేయస్సు సాధించడం వల్ల మీరు మిమ్మల్ని అదృష్టవంతులుగా భావిస్తారు. మీ కుటుంబం కూడా మీకు మద్దతు ఇస్తుంది. ఇది మీ రోజును చాలా సంతోషంగా చేస్తుంది. కష్టపడి విజయం సాధించిన వ్యక్తి ఎప్పుడూ తన విధి గురించి ఏడవడు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం. మీరు ఒంటరిగా ఉంటే కొంత సమయం వేచి ఉండండి. ఎల్లప్పుడూ మీ జీవిత భాగస్వామి సూచనలకు శ్రద్ధ వహించండి. ఇది మీరు త్వరగా మీ గమ్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. ప్రేమతో నిండిన ఈ పగలు మరియు రాత్రులను గడపనివ్వకండి. కాని ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. మీ విజయం మీ ప్రేమ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మరియు ఇది మీ జీవితాన్ని సంతోషంగా మరియు ఉత్తేజకరంగా మారుస్తుంది. మీ విజయాన్ని మీ హృదయానికి దగ్గరగా ఉన్న వారితో పండుగలా జరుపుకోండి మరియు మీ ప్రియురాలికి కృతజ్ఞతలు చెప్పండి. మీ భాగస్వామితో పాటు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మరియు మీకోసం కూడా సమయం కేటాయించండి. ఈరోజు మీరు విభిన్నంగా మరియు సృజనాత్మకంగా ఏదైనా చేయాలనుకుంటున్నారు. మీ ప్రియమైనవారు మరియు తమ్ముళ్ళు మీకు డబ్బు కంటే ముఖ్యమైనవారు. చిన్న ప్రయాణాలు లేదా కమ్యూనికేషన్ ద్వారా మీరు మీ గురించి మరియు మీ పని గురించి మరింత నేర్చుకుంటారు.
మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కూడా సమయం గడుపుతారు. మీ జీవితంలోని ప్రతి అంశం ఇప్పుడు ప్రకాశవంతంగా ఉన్నందున ఈరోజు గొప్ప రోజు. విజయం సాధించిన తర్వాత కూడా వినయంగా ఉండటం అందరూ ప్రశంసించే లక్షణం. ఈ లక్షణం మిమ్మల్ని ప్రజాదరణ పొందేలా చేస్తుంది. జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి కష్టపడి పనిచేయకుండా విజయం అసాధ్యం కాబట్టి ముందుకు సాగండి. మీ కొత్త వ్యాయామ కార్యక్రమం లేదా ఆహారం గురించి మీరు మీతో చాలా కఠినంగా ఉండే ముందు మీరు చేయబోయేది మీకు అవసరమా కాదా అని మొదట నిర్ధారించుకోండి. మరొకరు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం పనిచేయడం మీకు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. ఇప్పుడు వేరొకరి సలహాను పాటించే బదులు మీ అవసరాలు మరియు మీ వ్యక్తిత్వాన్ని దృష్టిలో ఉంచుకుని మీ స్వంత కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దీనితోపాటు ఈరోజు మీ శుభదిశ దక్షిణం. ఈరోజు ఖచ్చితంగా దక్షిణ దిశలో వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజే తెల్లని వస్తువులను దానం చేయండి. మీ కోరికలు నెరవేరుతాయి.